కాదు, బలంగా పనిచేసే వర్గం ఉండాలి. ఎవరి కాదు కాడెదిలేసి సీఎం అనే స్థాయి నుంచి ఎమ్మెల్యే, అట్లీస్ట్ ఎమ్మెల్యే అనే స్థాయికి వచ్చారా పవన్ కళ్యాణ్? ఏమి రాల. ఆయన స్థాయి ఎప్పుడు అలాగే ఉంది. ఎమ్మెల్యేగా ఎవరైనా ఎమ్మెల్యే అవ్వాల్సిందే. చంద్రబాబు నాయుడు అదేలేండి, ఎమ్మెల్యే అవ్వాలి. ఆ ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమవుతారు అనేది ఇంపార్టెంట్ కదా ఇక్కడ. నేను అంటుంది అది కాదు. సీఎం అయినా ఎమ్మెల్యే అయిన తర్వాత, ముందు ఎమ్మెల్యే అయిన తర్వాతే కదా ఏ పదవులైనా, ఏ మంత్రి పదవులైనా, ముఖ్యమంత్రి అయినా సరే ఇంకేదైనా రావాల్సింది. ఇక్కడ ఎవరికి వాళ్ళు కాడు వదిలేస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే ఆయన బాధ్యత తీసుకొని పార్టీని బలంగా ముందుకు నడిపికెళ్లే క్రమంలో ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలకు అనుగుణంగా మేమందరం పనిచేస్తున్నాం. దీనికి కూడా బురదలు జల్లేసి నానా రకాలుగా, అంటే ఆయన ఒక దౌర్భాగ్యం ఏంటంటే, ఆయన ఉన్న దాంట్లో ఆయన ఉండటమే ఆయన దౌర్భాగ్యం. ఇంకా నేను అది విడిగా చెప్పలేను. అదే వేరే మాట్లాడదాం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆయన. మాట్లాడదాం. ఇంకోటి ఉంది, ఇంకో అంశం ఉంది, దాని గురించి కూడా మాట్లాడదాం. ఈ అంశానికి సంబంధించి కృష్ణాంజనేయులు గారు కంక్లూడ్ చేయండి. రావి సౌజన్య గారు, మీకు ఎవరైనా సరే జనసేనని పవన్ కళ్యాణ్ విమర్శిస్తే శివంగి లాగా రెచ్చిపోతారు. మీరు జనసేన పార్టీలో ఉన్నారు కాబట్టి తప్పదు, మీకు ఆ విధంగా మాట్లాడాల్సిందే. కానీ ఇలాగ మాట్లాడినటువంటి మీరు ఒక ఆరోపణ చేశారు కదా, కృష్ణాంజనేయులు గారి మీద పెద్ద ముద్ర వేశారు మీరు, పేటీఎం బ్యాచ్ అని. పర్వాలేదు, ముద్రేస్తే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ రావి సౌజన్య గారు ఇప్పుడు అంత ఇదిగా సీరియస్ గా మాట్లాడుతున్నారు కదా. ఇలాగే మాట్లాడిన ఆవిడ కాకినాడ మాజీ మేయర్ సరోజక్, ఆవిడ కూడా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఏ విధమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే, పవన్ కళ్యాణ్ నమ్మించి వంచి గొంతుకోయొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ ఎవరు ఏమనకూడదు, ఎవరు విమర్శించకూడదు, ఎవరు ప్రశ్నించకూడదు. పవన్ కళ్యాణ్ లో మాత్రం ప్రశ్నించాలి, అందరూ ప్రశ్నించడానికి వస్తాడు. ఆయన తప్పులు చేస్తాడు, ఆయన మిస్టేక్ చేస్తాడు, ఆయన ఎవరు ప్రశ్నించకూడదు. ఆగండి, కామన్ సెన్స్ కొద్దిగా ఉంచండి, కొంచెం కామన్ సెన్స్ ఉంచండి దయచేసి. నేను మిమ్మల్ని ఏమంటాం లేదు, నేను మాట్లాడేదానికి మీరు కావాల్సిన సమాధానం చెప్పండి. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడి 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత కూడా పార్టీకి నడపడానికి ఎవరు లేరట, కార్యకర్తలు లేరట. ఎట్లా ముఖ్యమంత్రి అవుతారు? ముఖ్యమంత్రి అంటే కుదరదు కదా. కార్యకర్తలు లేకపోతే, నాయకులు తయారు చేసుకోవాల్సినటువంటి ఎవరు? పవన్ కళ్యాణ్ కదా. పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్ కదా. 11 నెలల్లో తెలుగుదేశం పార్టీని పెట్టి ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చాడు. 11 నెలలే. ఒక 10 సంవత్సరాల్లో, అంటే ఒక 7 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చాడు. సరే, జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవద్దు, ఎన్టీ రామారావుని కూడా ఆదర్శంగా తీసుకోవద్దు. మీకు భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ లో కాన్షీరాము 1982లో పార్టీ పెట్టి 91 కల్లా 10 సంవత్సరాల లోపులో అతి పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ లో బిఎస్పీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆయన గిబ్బుల కోసం చూడలేదు, డబ్బులు ప్రజల దగ్గర నుంచే తీసుకున్నారు. ఓటు 10 రూపాయల నోటు కూడా తీసుకొని ఆయన గెలిచారు. మీకు ఏమి చేతకాక ఆ పార్టీ నడిపేటువంటి పరిస్థితి లేక ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి నాయకుల్ని తెచ్చుకొని పోటీ చేయించి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా భీమవరంలో ఎవరు సీట్ ఇచ్చారు? ఎవరు? పులివర్తి రామాంజనేయులు. ఎవరు? పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసినటువంటి పులివర్తి రామాంజనేయులు. అలా వస్తే ఇలా టికెట్ ఇచ్చేస్తారు. ఈ రోజున అవనిగట్లో జరగబోతుంది అదే. లేకపోతే ఇప్పుడు మీకు 21 సీట్లు ఇస్తే మీరు 18 మందిని ప్రకటించారు. 18 మందిలో అసలు జనసేన ఎవరు? ఏ పార్టీ నుంచి మిగతా వాళ్ళు వచ్చారు? ఎందుకు రావి సౌజన్య గారికి ఎందుకు టికెట్ రాలేదు? ఎందుకు పోతున్న టికెట్ రాలేదు? వీళ్ళందరూ అరవటానికి, కాల్ చేయటానికి ఇందుకు మాత్రమే పనికొస్తారు. వీళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి పనికిరారు, వీళ్ళకి అర్హత లేదు, వీళ్ళ కోర్టు లేవు, వీళ్ళు ఎన్నికల్లో గెలిచేటువంటి వాళ్ళు కాదు. ఇది పవన్ కళ్యాణ్ పనికి రానటువంటి వాళ్ళు ఎవరన్నా జనసేనలో ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్ వల్ల ఈ రోజున జనసేన పార్టీ ఈ రోజున ఈ విధమైనటువంటి ఇబ్బందులు గురైంది. ఆ పదాలు వాడొద్దండి, యాక్షన్ రియాక్షన్ ఉంటది. మరి సౌజన్య గారు మాట్లాడితే మళ్ళీ నేను కంట్రోల్ చేయలేదు. దయచేసి అంత పెద్ద మాట ఎందుకు? పనికి రాని పవన్ కళ్యాణ్ నన్ను ఎవరు ప్రశ్నించొద్దు. నేను మొత్తం మిమ్మల్ని కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా బహిష్కరిస్తాను, ఒప్పుకునేది లేదు. ఇవన్నీ